టీటీడీలో నలుగురు అన్యమత ఉద్యోగుల్ని సస్పెండ్ చేసింది క్వాలిటీ కంట్రోల్ డిఈ బి ఎలిజిలిజర్, బర్డ్ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ ఎస్ రోసి, బర్డ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మసిక్ ప్రేమావతి, ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న అసుంతల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు నిర్ధారణకి వచ్చిన టీటీడీ వారిపై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే హిందూ ధార్మిక సంస్థల్లో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, అందుకే నలుగురు ఉద్యోగులపై వేటు వేసినట్లు సస్పెన్షన్ ఆర్డర్లో ప్రస్తావించారు టీటీడీ అధికారులు. టీటీడీలో అన్యమత ఉద్యోగుల సస్పెండ్ మంచి పరిణామం అంటున్నారు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు భానుప్రకాష్. టీటీడీలో ఇంకా అనేక మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారని, వాళ్ళందరినీ తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. మిగతా ఆలయాల్లో అన్యమతస్తుల్ని తొలగించాలన్నారు. యేసు కావాలా, వెంకటేశు కావాలా అని చెప్పి గతంలో నేను ప్రశ్నించడం జరిగింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి నలుగురు ఉద్యోగస్తుల్ని అన్యమతాన్ని ప్రార్థిస్తూ, జీసస్ని కొలుస్తూ, ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తూ, ప్రార్థనతో సరిపోకుండా ఇంకా తన చుట్టుపక్కల వాళ్ళు కూడా మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నటువంటి కొందరిని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి నలుగురిని వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నలుగురే కాదు, చాలా మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా స్వామివారి సొత్తు తింటూ, స్వామివారి ఉప్పు తింటూ, స్వామివారి ప్రసాదం హారతి తీసుకొని అన్యమతస్తులు అందరినీ తొలగించే వరకు మేము ఖచ్చితంగా వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వారు ఏ విభాగాలు ఉన్నారు, ఎక్కడెక్కడ ఆదివారం ఎక్కడికి పోతున్నారు, వారి మీద పూర్తి నిఘా పెట్టడం జరిగింది. చివరి అన్యమతస్తుని తొలగించేంత వరకు ఖచ్చితంగా మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది.